అబ్బా మీ మామగారి మామిడి తోట భలే కాసిందే. మరి మా బావ వ్యవసాయం అంటే ఏమనుకున్నావు? పెళ్లి కాకుండా నా వ్యవసాయం సంగతి నీకేలా తెలిసిందే? సావిత్రి అబ్బా కోసికి చాలు దిగు. అబ్బా ఉండవే, మీ బావ మామిడి తోటేగా, ఆ మాత్రం స్వతంత్రం లేదటి. మా బావ చూసాడంటే నీ ముక్కు చెవులు కోసేస్తాడు. పర్లేదులేవే, ఈ మాత్రం కాయలు కోసుకోవడానికి భయపడితే రేపటితో కాపురం ఎలా చేస్తావు, పిల్లలు ఎలా కంటావు? చెప్పా త్వరగా వచ్చే చూస్తాడు. అబ్బా ఉండవే, 4 కాయలు కోసుకుందాం. ఇంకా కోసి చాలు చూస్తాడే, దిగు. ఏంటే డాన్స్ కడుతున్నావు? డాన్స్ లేదు, గేమ్స్ లేదు, లంగా తడిసిపోతే ఆరేసుకుంటున్నాను. పరిగెట్టింది ఇద్దరు కనపడేది ఒక్కరా? ఎక్కడే టింగు టంగు పారిపోయిందా? పారిపోయిందని చెప్పి వెనక సప్పుడేంటి? నాదే, రాత్రంతా కడుపులో ఏం బాలేదు, అదే సప్పుడు. అయ్యో పాపం, అందుకేనేమో కడుపు కూడా ఎత్తుగా కనపడుతుంది. అయితే చూద్దాం. ఇది మరీ బాగుంది, నువ్వు చూపించమన్న చోటల్లా చూపించేయాలేంటి? అమ్మని అయితే ఖచ్చితంగా నువ్వు లా నెట్టుకునే మాట్లాడుతున్నావు. చూపించు, ఏది చూపించు, కాయలు చూపించు. ఏంటా జబర్దస్తి? మీద చెయ్యేసావో గొడవైపోద్ది. నా కాయలు లా నెట్టేసుకుని అడిగితే గొడవ అయిపోద్దంటావా? అడిగేదేదో నోటుతో అడుగు, ఎందుకలా ఆంబోతుల మీద పడిపోతావు? నీ పోకిరి అసలన్నీ రేపు నువ్వు కట్టుకోబోయే పెళ్ళాం దగ్గర చూపించు, నా దగ్గర కాదు. రేపు నేను కట్టుకోబోయేది ఇలా తోటలంట దొడ్లంట నీలాగా కాయలు దాచేసుకు తిరిగేది కాదే. ఆహా అలాగా, ఇదిగో ఇలా నువ్వు కట్టుకోబోయేదాన్ని. 6 నెలల కడుపులో కాయలన్నీ ఒళ్ళో దాచేసుకుంది. పెద్ద నన్ను అడగొచ్చాడు మంగమ్మ మనవడు. కాయలు దాచుకుని కొట్టక ముందు ఎడతావుటే. ఏయ్ తిండిపోతూ, నన్ను పట్టించేసి నీ మట్టుకుని వచ్చేసావే నిన్ను. ఇది మరీ బాగుంది, మీ ఇద్దరి మధ్య నేనెందుకే మామిడికాయలో టెంకిలాగా. అవును, కాలుకేమైంది? ఓహో, కాబోయే మొగుడు కాలిసేసాడనమాట. మరటోడు ఆడికి ఎక్కడట్టు కొలగడు తెలీదు. అదేం కాదు, బాగా నన్ను కొట్టపోతే పరిగెత్తాను, పుల్లు గుచ్చుకుంది. పరిగెట్టొచ్చావా? ఒక్కటిచ్చుకోలేకపోయావా? చాలే, ఇప్పటికే మరెండిళ్ళు ఎడముఖం పెడముఖం. ఎప్పటికైనా నా బావతోనే బతుకని నేను అనుకుంటున్నాను. మరి నన్ను చూస్తేనే భగ్గుమంటాడు ఎందుకు మా బావ? భగ్గు లేదు భగ్గు లేదు, పిడుగుల వర్షంలో పిస్తోలు పుడుతుందా? వాడు మంగమ్మ గారు మనవడు. మళ్ళీ ఇదిగేలరా, నీ సమస్యను పరిష్కరించడానికి నేను అట్నుంచి నరుకు రావాలని ప్రయత్నించాను, కానీ మంగమ్మ గారి చేతికి అడ్డొచ్చింది. ఇప్పుడు ఇట్నుంచి నరుకు వెళ్ళడానికి మీరిద్దరూ నా మనశ్శాంతి కోసం పనిచేస్తారా? ఏంటండి? ఆ చేతులు చాపండి, ఆ కాయలు కింద పడేయండి. అబ్బా, క్షవరం చేసుకుంటారు గోక్కున్నట్టుంది. కానీ చూడు, మళ్ళీ మీ ఇద్దరి సమస్య పరిష్కారం కావాలంటే, నువ్వు నిర్ణయాకం కావాలంటే, విడిపోయిన మీ కుటుంబాలు 2 మళ్ళీ కలవాలంటే తక్షణం నేను గొప్ప సలహా చెప్తాను, నువ్వు ఆ ప్రకారం చేసే. ఏమిటిది పంతులు గారు? నువ్వు అర్జెంటుగా మీ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపో. నేనా అనకుండా నేను చెప్పినట్టు చేయి. అర్జెంటుగా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయి అరుగు మీద కూర్చో. మీ అమ్మమ్మ గారు లోపల నుంచి బయటకు వస్తుంది, ఆటోమేటిక్గా శివతాండవం చేస్తుంది. నువ్వేం పట్టించుకోకు, నీ మీద అరుస్తుంది, బెదిరిపోకు, చేతిగారు చూపిస్తుంది, అదిరిపోకు. చూడు, ఇది నా ఇల్లు, ఇక్కడుండే హక్కు నాకుంది, నన్నెవరూ ఇక్కడి నుంచి కదపలేరు అని గట్టిగా గట్టిగా నొక్కి వక్కాడి. అవునే, చాలా బాగుంది. వెంటనే మీ మామ దగ్గరికి వెళ్ళి అదరగొట్టేసాయి, అది నీళ్ళేనే. మంగమ్మ గారు ఏమైనా మాట్లాడితే నా పేరు చెప్పు, వెళ్ళు. మళ్ళీ నా పేరు చెప్పమన్నా? నా పేరు చెప్పొద్దు, వెళ్ళు. ఇదిగోండి కాయ. అమ్మా పచ్చి మామిడికాయ మంగమ్మ గారి తోటలో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.